హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ సగ్గుబియ్యం పాయసం. ఈ పాయసం యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సేమియా సగ్గుబియ్యంతో పాయసం ఎలాగో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. దీనికంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను ఈ కప్పుతో అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఏమైనా స్టార్చ్ లాంటిది ఉంటే పోతుంది. 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు 1 గ్లాసుడు పోసుకొని అరగంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఈ విధంగా కలుపుతూ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సేమియా తీసుకొని అదే నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇంకోవైపు ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకొని వేడి చేయాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇంకాస్త పల్చగా కావాలంటే మరో 1/2 లీటర్ పాలు తీసుకోవచ్చు. పాలు ఈ విధంగా మరిగాక ఈ సగ్గుబియ్యం వేయాలి. 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే నానిన తర్వాత 1 కప్పు వరకు వచ్చింది. వీటిని పాలల్లో వేసి ఒకసారి కలిపాక అలా సేమియాను కూడా వేసి ఉడికించాలి. ఈ విధంగా కలుపుతూ ఉడికిందో లేదో చూసుకోవాలి. అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఉడికిందో లేదో ఒకసారి ఈ విధంగా తీసుకొని చెక్ చేసుకోవాలి. ఉడికిపోయింది. ఏ కప్పుతో అయితే సేమియా సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ నిండుగా తీసుకోవాలి. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం ఈజీగా టేస్టీగా అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో విలువైనది. వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అలాగే కామెంట్స్ ద్వారా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.